నెల 20న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సుమారు 1400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కూటమి నాయకులతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునివ్వబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీ బాగానే ఉంది కానీ పక్కన షాప్ అవుతే ఇబ్బంది అవుతుంది. ఇది 5.5 యూటర్న్ ఉన్నది కాబట్టి 8.5 చెప్పాలి. ఇది డైరెక్ట్ రాలేదు కదా, యూటర్న్ 8.5. ఇక్కడ ప్రపోజ్ చేసి దాని లాట్ లాంగ్ పంపిస్తాను సార్. ఇక్కడ మన స్టేజ్ ప్రపోజ్ చేసి పంపిస్తాను. ఈ మొగల్పూర్ నుంచి డైవర్షన్ రైట్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పర్యటన ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్నారు. నిడదవోలులో ఈ నెల 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. సుమారు 1400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలోనే అధికారులతో చాలా రకాలైన ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పర్యటన అప్డేట్స్ ను మనకి అందించడానికి శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఎలా జరుగుతున్నాయి అక్కడ ఏర్పాట్లు? జమీనా, ఏదైతే ఈ నెల 20వ తేదీన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని కరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అయితే ఇది 10 రోజుల క్రితమే ఈ పర్యటన గురించి ఒక సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అయితే ఆ పర్యటనని ఖరారు చేయడంతో నిన్న అప్పటికప్పుడు ఏర్పాట్ల పర్యవేక్షణలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్ అలాగే జిల్లా అధికారులతో కలిపి ఏదైతే పెరవలి జాతీయ రహదారికి ఆనుకుని ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు, అలాగే 1400 కోట్ల రూపాయలతో ఏదైతే ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ కింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 847 గ్రామాలకి సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ని చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం పూర్తిగా ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయినాయి. అయితే దీనికి శంకుస్థాపన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ నెల 20వ తేదీన చేయనున్నారు. అయితే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఆ ఖరారు కావాల్సి ఉంది. ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగి ఇక్కడి నుంచి నేషనల్ హైవేలో నేరుగా పెరవలికి చేరుకుంటారు. పెరవలిలో ఈ కార్యక్రమం శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడతారు. అయితే 20వ తేదీన సాయంత్రం మధ్యాహ్నం నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీంతో నిన్న మంత్రి కందుల దుర్గేష్ నిన్నప్పుడు ఈ రోజు ఉదయం ఇప్పుడు కూడా ఈ అధికారులతోటి పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణం ఒకటి కూడా చేస్తున్నారు, అలాగే బహిరంగ సభకి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీని మీద ఈ రోజు సాయంత్రం నిడదవోలులో కూడా ఒక కూటమి నాయకులతోటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శేషారావు తో కలిపి కూటమి నాయకులతోటి కలిపి పవన్ కళ్యాణ్ పర్యటన మీద ఒక సభ కూడా నిర్వహించి అందరినీ కూడా సమాయత్తం చేయనున్నారు. అయితే 2 రోజులే గడువు ఉండడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చకచక మొదలు పెట్టారు. దీనికి సంబంధించి హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లు, అలాగే ఈ భూమి పూజ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఇక్కడ ఇవన్నీ అంటే నిడదవోలు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి కూడా సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఎన్నికల ముందు మంత్రి కందుల దుర్గేష్ అలాగే సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా నిడదవోలు సభలో అప్పటి ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. దాని మేరకు ఇప్పుడు ఈ కార్యక్రమానికి రూపకల్పన జరుగుతుందని చెప్పొచ్చు. అదే విధంగా జల్ జీవన్ మిషన్ కింద
ఇతర కొత్తపేట అలాగే కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం అన్ని గ్రామాలకి కూడా ఈ జలజీవన్ మిషన్ లో మంచి అందించేందుకు మరో ప్రాజెక్ట్ కూడా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపకల్పన చేశారు. అది కూడా దాదాపు 1600 నుంచి 1800 కోట్ల రూపాయలతో దానికి కూడా పనులు చేపట్టనున్నారు. అది కూడా ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఆత్రేయపురం దగ్గర కూడా ఒక ఆ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన కూడా దానికి కూడా త్వరలోనే చేయనున్నారు. దీనికి కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లని కూడా చకచకా జరుగుతున్నాయని చెప్పచ్చు జమీమా. రైట్.